ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన భారతదేశం అంతా కూడా గర్వించగలిగే సంస్థ, మనకి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే మనం చెప్పుకున్నట్లయితే భారత అంతరిక్ష రంగ సంఘం గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి మనం చెప్తాం. అయితే ఈరోజు మన భారతదేశం ఒక అభివృద్ధిలో ఇస్రో ఎన్నో రకాలుగా మనకి తోడ్పడుతుందని మనకు తెలుసు. అదే కాకుండా కేవలం అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే చేసే ప్రయోగాలను కూడా మన భారతదేశం చేపడుతుంది అంటే దానికి కారణం మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. అయితే మిత్రులారా, ఈ యొక్క ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ మనం చెప్పుకున్నట్లయితే అక్కడ దాని ముఖ్యమైన కోర్ ఏముంది అంటే అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు. అయితే గత కొన్ని కాలంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావితరాల శాస్త్రవేత్తలను తయారు చేయడానికి రకరకాల కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంతరిక్ష విజ్ఞానం అందరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. అందులో భాగంగానే గత 4 సంవత్సరాల నుంచి యువికా అనే ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం, మన భారత అంతరిక్ష సంఘం చేపట్టడం జరిగింది. ఇందులో 9th క్లాస్కి సంబంధించిన 9th క్లాస్ చదువుకున్న విద్యార్థుల్ని వారు సెలెక్ట్ చేసిన తర్వాత ఒక 2 వారాల పాటు ఇస్రో ఒక సంస్థల్లో వారికి 2 వారాల పాటు వారు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అయితే ఈ సంవత్సరం కూడా దగ్గర 1,00,000 మంది దీనికి అప్లై చేశారండి యువికా కార్యక్రమానికి. సో ఈరోజు అసలు ఈ కార్యక్రమం, ఈ యువికాలో మనం ఎలా అప్లై చేయాలి, అక్కడ ఏమేమి ఉంటాయి, ఇట్లాంటి అన్ని అంశాలు మనం తెలుసుకుంటాం. అయితే ఈ యువికాలో భాగంగా 1,00,000 మంది నుంచి 150 మందిని ఇస్రో వర్గాలు వారు సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఈ 150 నుంచి ఒక 30 మందిని అంటే ఈ 150 మందిని కూడా ఒక 5 డిఫరెంట్ సెగ్మెంట్స్లో డివైడ్ చేసి వారందరినీ కూడా వివిధ ప్రాంతాల్లో ఇస్రోకి సంబంధించిన వివిధ సెంటర్స్లో ఒక 2 వారాల పాటు ఉంచి వారికి వివిధ సబ్జెక్ట్స్ మీద, అంటే శాటిలైట్స్ మీద, లాంచ్ వెహికల్స్ మీద, ఇట్లా ఎన్నో అంశాల మీద వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆస్ట్రానమీ పార్ట్లో చెప్పడానికి అక్కడ టెలిస్కోప్స్ ఇన్స్టాల్ చేసి అబ్జర్వేషన్ చేసే అవకాశం మా సంస్థ ప్లానెటరీ సొసైటీ ఇండియా కూడా అట్లాంటి అవకాశం వచ్చింది. అయితే ఈరోజు ఈ 150 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయిన 5 మంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. సో ముందుగా మనం పరిచయం చేసుకుంటే అక్కడ మనకి రాహుల్ ఉన్నారండి. రాహుల్ అండ్ తర్వాత విజయ, ప్రత్యూష, తర్వాత సానియా, తర్వాత భవిష్య. సో వీరందరూ కూడా ఈరోజు మనకి అసలు ఇస్రో కార్యక్రమాలు ఎలా ఉంటాయి, శాటిలైట్స్ ఎలా లాంచ్ చేస్తారు, అసలు శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి, లాంచ్ వెహికల్స్ గురించి ఇట్లా ఎన్నో అంశాలు షేర్ చేసుకోవడానికి మన ముందు ఉన్నారండి. సో మొదటగా మనం వారి ప్రజెంటేషన్స్ ఒకరొకరిగా మనం ప్రజెంటేషన్స్ చూద్దాం. దాని తర్వాత వారందరినీ కూడా క్వశ్చన్స్ అడిగి మనకున్న డౌట్స్ని మనం నివృత్తం చేసుకుందాం. ఇప్పుడు మనం విజయ ద్వారా అసలు ఇప్పుడు ఉపగ్రహాల గురించి మన రాహుల్ చెప్పాడు. ఈ ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ఎలా తీసుకెళ్తాయి ఈ లాంచ్ వెహికల్స్ అనేవి, అసలు ఎట్లాంటి లాంచ్ వెహికల్స్ ఉంటాయి, ఏముంటాయి అనేది మనకు విజయ మనకి ఇప్పుడు చెప్తుంది. నమస్తే ఆల్, I am Vijaya Chintapalli from Kendriya Vidyalaya Nalgonda district. Now I am going to speak about the ISRO launch vehicles. First of all, what is a vehicle? It is something which transports us from one place to another place. Similarly, a launch vehicle is something which transports a satellite, a spacecraft, or even human beings from Earth to space. And for that, for launching various satellites, for satisfying the needs, ISRO has developed this transportation system. We started from sounding rockets, then as we started SLV-3, then ASLV, PSLV, GSLV, and in future we have RLV. So we can see the evolution of Indian launch vehicles. First we started from SLV-3 and then ASLV and then PSLV, and next GSLV Mark II and GSLV Mark III. This is a brief thing about this, what I am going to speak about. I'll explain this in detail. These are the sounding rockets. Sounding rocket, they do atmospheric and meteorological research while going up into the atmosphere. And this is the SLV-3. This is the first indigenous rocket of India. This is a turning point of ISRO, and the Dr. APJ Abdul Kalam, he was the director for this program, for this launch vehicle. And this is ASLV. This had a higher payload capacity, so this replaced SLV, and this was for some more launches. And this is Polar Satellite Launching Vehicle, PSLV. There are 3 variants: PSLV-G, PSLV-CA, and PSLV-XL. And this is now at present we use PSLV, and we launched Chandrayaan-1 and Mangalyaan with this launch vehicle, the famous launches of ISRO. And this is GSLV Mark III,
and the communication satellites are very heavy, so for launching those we require launch vehicles with higher payload capacity. So these are GSLV. This is GSLV Mark II, and next we have GSLV Mark III. Next, and this we can see here the height of PSLV is as compared to the 12-storied building, which is 40 meters height, and it is slightly taller. And this is GSLV Mark II is even taller, and GSLV Mark III is a little shorter, but it is very powerful rocket. And the weight, now if we compare the weight, and this is PSLV is equal to 245 ambassador cars, and GSLV Mark II is 345, is equivalent to the weight of 345 ambassador cars, and GSLV Mark III is equivalent to 525 ambassador cars. And we can see that I'll not talk about the SLV3 and ASLV, and this because they are at present they are not in use. Now PSLV, we use PSLV and GSLV. The height of PSLV is 44 meters, and the height of GSLV Mark II is 49 meters, and the height of GSLV Mark III is 43 meters. So we have and the weight, the PSLV can carry payload of 1,500 kgs, and the GSLV Mark II can carry 2,500 kgs into geostationary transfer orbit, and the GSLV Mark III can carry 4,000 kgs of payload. And next we have stages, and the launch vehicles, they don't not only differ in payload and height and weight, they also differ in the stages. And the stages, they are ignited, this is serial staging, and the engines are stacked one on top of the other, and they ignite the staging is done like that. And here the staging is like the engines are parallel to the main engine, and they ignite in that way. And this is previously we had unmanned missions. Now we are having the manned mission called Gaganyaan. This is the crew module of Gaganyaan, and crew module, the GSLV, there is a launch vehicle, human related launch vehicle, which is derived from GSLV Mark III. And this is, you can see how it is mounted on the launch vehicle. And this is the crew module and service module. It makes the orbital module of the Gaganyaan. And these are the future launch vehicles of ISRO. This is the reusable launch vehicle, and this can be again used, like this is like a kind of a space shuttle of India, and this is a small satellite launching vehicle, because PSLV takes a longer time to assemble for the assembling, and this has it has a higher demand, so we use SSLV. సో చాలా సంతోషం విజయ, మాకు ఈ యొక్క లాంచ్ వెహికల్స్ గురించి, అంటే ఏ రకంగా మొదటి లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు, అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దానికి ఈ SLV3కి డైరెక్ట్గా ఉందని మీరు చెప్పారు ఇందాక, అండ్ దాని తర్వాత అది PSLVగా ఎలా మారింది, GSLV ఎలా మారింది, అండ్ అదే కాకుండా రానున్న రోజుల్లో మానవ రహిత మిషన్స్ కాకుండా మానవ సహిత మిషన్స్ కూడా ఎలా చేపట్టబోతున్నారో మనకి ఇందాక విజయ్ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ వీళ్ళని అడుగుదాం, ఎందుకంటే మీ అందరికీ చాలా క్వశ్చన్స్ అడగాలని ఎంతో ఉత్సుకత ఉన్నది. అయితే వారికి ప్రజెంటేషన్ మనం చూసాం, ఎందుకంటే ప్రజెంటేషన్ ఇస్తే వారు ఇవ్వగలిగితేనే మన క్వశ్చన్స్ వస్తాయని చెప్పే ఉద్దేశంతో మనం ఎక్కువ ప్రజెంటేషన్ మీద మనం ఫోకస్ చేసాం. సో ఎన్నో విషయాలు మనం చూసాం, ఎన్నో విజువల్స్ అసలు ఎప్పుడు మనం చూస్తాం అనుకునేది కూడా ఈరోజు TSAT వారు మనకి ఇచ్చిన అవకాశం ద్వారా ఇది మనం ఇవాళ సాధ్యపడిందండి. సో మొదటగా మనం కొన్ని క్వశ్చన్స్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీరందరూ కూడా యువిక అనే కార్యక్రమంలో మీరందరూ సెలెక్ట్ అయ్యారు. అసలు ఈ యువిక అంటే ఏమిటి, దానిలో సెలెక్ట్ కావడానికి కావాల్సిన అర్హత ఏమిటి, మీరు చెప్పండి మీలో ఎవరైనా సరే. So what is YUVIKA, and what is the eligibility criteria? YUVIKA is a 15-day two-week residential program conducted by Indian Space Research Organization to create interest of the STEM, the Science, Technology, Engineering and Mathematics in the young students and the. అంటే ఇందులో ఎలిజిబిలిటీ ఎలా, అంటే మీలాగా మేమందరం కూడా పార్టిసిపేట్, చాలా మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, వారికంతా అప్లై చేయాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అవకాశం ఉందా? Yes,
And 9th and 10th students from all over India, they can apply. They see the 8th results and their participation in sports and some Olympiads and some science exhibitions and all those things they'll see. ఇప్పుడు మీరు అందరూ కూడా దేశవ్యాప్తంగా సెలెక్ట్ అయిన శాస్త్రవేత్తలు, బాల శాస్త్రవేత్తలు అందరూ చూశారు. వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది చెప్పండి? లైక్ ఇట్స్ అంటే అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. బికాజ్ వాళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు, మేము కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినాం. వాళ్ళ కల్చర్ మాకు తెలుస్తుంది, వాళ్ళతోటి ది వే వి ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆర్ ది వే వి లీవ్ విత్ దెమ్, బికాజ్ ఇట్ ఈస్ ఏ 2 weeks రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. సో వీ నీడ్ టు అడ్జస్ట్ ఆల్ ది థింగ్స్. అంటే వాళ్ళందరూ ఎట్లనో ఉంటారు అనుకున్నాం, కాకపోతే వాళ్ళందరూ మాతోటి మంచిగానే ఉన్నారు. సో రాహుల్, మీరు చెప్పండి, అక్కడ చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు మీరు కలిచారు. అంటే 104 ఉపగ్రహాలని లాంచ్ చేసిన శాస్త్రవేత్తలు, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇట్లాంటి ఇంత పేరుగాంచిన శాస్త్రవేత్తలు మీరు కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సార్ యాక్చువల్లీ నేను ఒక సైంటిస్ట్ అంటే ఎలా ఉంటాడంటే, నా ఎజ్యూమ్లో ఫస్ట్ నేను వెళ్ళక ముందు వాళ్ళకి హెయిర్, నేను మూవీస్లో చూసినట్టు హెయిర్ పెద్దగా ఉంటుంది, నేను వాళ్ళని పెద్ద అద్దాలు ఉంటాయి, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, దే డూ దేర్ వర్క్ అని నేను ఫస్ట్ అనుకున్నాను. బట్ నేను ఎప్పుడైతే వాళ్ళని కలిశానో ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ బికాస్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. దే ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ అండ్ 104 శాటిలైట్స్ని ఒకేసారి కక్షలోకి పంపిన ఆ సైంటిస్టులతో కలిసి మేము వాళ్ళతో మాట్లాడడం అనేది మీరు చెప్పండి. మీరు ఎన్ఆర్ఎస్సి సెంటర్ విజిట్ చేశారు, షాద్నగర్లో మీరు చూశారు. ప్రత్యక్షంగా ఉపగ్రహాల నుంచి సమాచారం అక్కడ రావడము ఏ రకంగా వెళ్తుందో చూసారు. అది చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? సార్ అంటే మాకు ముందు ఎలా ఉంటుంది, శాటిలైట్ డేటా ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా చేస్తారు అనేది ముందు ఏం తెలీదు. అక్కడికి వెళ్ళినాక మేము అవన్నీ చూసేసరికి మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే మా ఫీలింగ్ ఏమున్నాయంటే, మేము ఓవరాల్ ఇండియాలో మేము ఒక చాలా లక్కీయెస్ట్ పర్సన్స్. ఒక మంచి ఫీల్ అయితే అండ్ మంచి మెమొరబుల్ థింగ్స్ అనేటివి మాకు ఎప్పటికీ ఉండిపోతాయి ఇక్కడికి రావడం వల్ల. వెరీ గుడ్. సో ప్రత్యూష చెప్పు, మరి ఈ సంవత్సరంలో మనకి ఒక గ్రహణము, 2 గ్రహణాలు ఉందని చెప్పారు. ఏ సమయంలో చూడాలి, ఎట్లా చూడాలి, అది చూడొచ్చా మన భారతదేశం నుంచి? చూడొచ్చు. ఆ గ్రహణాలు మనం నెలలో 4 సార్లు వస్తాయి అవి. వాటిని మనం మరి మీరు చెప్పండి, ఇప్పుడు దాకా ఇస్రో లాంచ్ వెహికల్స్ మనకు ఉన్నాయి, అది కేవలం ఒక్కసారి మనం యూజ్ చేసుకున్న పరిస్థితి ఉంది. మరి విశ్వవ్యాప్తంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. సో ఇంకా అంటే ఇస్రో రానున్న రోజులు మనం ఎట్లాంటి మిషన్స్ చూడబోతున్నాం? మాకు మనకి రీయూజబుల్ launch vehicle undi, but that is just the demonstrations and all the experiments ayyayi ippadi varaku, and we will have that in future. Like we will land it like an aeroplane and all those things, and we have a small satellite launching vehicle, as I have already told in the presentation, and also some semi cryo engines. All those things are there in the future. So మీరు అందరూ కూడా అక్కడ టెలిస్కోప్స్ ని ప్రత్యేకంగా మీకు అమర్చారు, 4 గ్రహాలు మీరు చూశారు. వాటి గురించి ఒక మాట మీరు చెప్పండి, ఎలా మీరు ఫీల్ అయ్యారు అక్కడ ఈ గ్రహాలు చూసినప్పుడు? యాక్చువల్లీ మూన్ని మేము అంత దగ్గరగా చూస్తామని అనుకోలేదు, బట్ చూసాం బికాస్ వీ కెన్ ఏబుల్ టు సీ ది craters on the moon. So it was a wonderful experience for us. We also saw the 4 moons of Jupiter, and also we could see the rings of Jupiter and Saturn very clearly. This was like a very exciting thing for us. సో ఇప్పుడు మనం చూసాం మిత్రులారా, ఏ రకంగా ఈ యువికాలో సెలెక్ట్ అయిన విద్యార్థులు మనకి ఇస్రోలో ఉండే వివిధ పరిశోధనల గురించి, పరిశీలన గురించి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా భారతదేశం చేపడుతున్న గగన్యాన్ మిషన్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. దానికి సంబంధించిన లాంచ్ వెహికల్ ప్రిపరేషన్ని, ఇంకా రకరకాల విషయాల్ని మనం ఇవాళ తెలుసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కేవలం 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వచ్చే ఖగోళ సంఘటన, మార్స్ అపోజిషన్ అనే సంఘటన యూజ్ చేసుకొని గతంలో మన భారతదేశం మంగళాన్ని ఎలా పంపించింది మనము తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విద్యార్థులు కేవలం విద్యార్థులు కాదు, వీళ్ళని యాక్చువల్గా కొన్ని గంటల పాటు మనకి చెప్పాల్సిన సమాచారం వాళ్ళ దగ్గర ఉందని మనకు తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీశాట్ ద్వారా వీరితో చాలా సుదీర్ఘమైన ప్రజెంటేషన్స్ మనం తీసుకుని ఎన్నో విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఇలా దేశంలో నాకు తెలిసి ఇంతవరకు ఇట్లాంటి ప్రయత్నం అంటే ఒక ప్రభుత్వమే ఇలా ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఇలా ఇస్రో సెలెక్ట్ చేసిన విద్యార్థులని మీ ముందుకు తీసుకొచ్చి
ఏదైనా ఇప్పుడు ఆ ఇంటరాక్షన్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయం అండి. అండ్ దీని తర్వాత అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఈ కార్యక్రమం ఇవాళ మన తెలంగాణలోనే మొట్టమొదటిగా భారతదేశం మొత్తంలోనే తెలంగాణనే ఈ యొక్క విద్యార్థులు అంటే ఇస్రో సెలెక్ట్ చేసిన విద్యార్థుల ద్వారా ప్రజెంటేషన్ని ఇప్పించి మిగతా విద్యార్థులకి ఒక అవేర్నెస్ తీసుకురావడం అండ్ ఇంకోటి వాళ్ళల్లో రేపటి శాస్త్రవేత్తలు కావాలనే ఒక తీసుకురావడం అనే ఒక ప్రయత్నం ఇవాళ చేయడం జరిగింది. సో మొత్తానికి మనకి సమయం మించిపోయింది కాబట్టి మనం ఒకసారి ఇక్కడ ఎస్సీఆర్టీ వారు మనకి అక్కడ డైరెక్టర్ గారు మేడం సో వారైతేనేమి ఇస్రో సంస్థ వారైతేనేమి అది కాకుండా ఇక్కడ టీశాట్లో ఉన్న ఎవరైతే ఇక్కడ మనకు బాధ్యులు ఉన్నారో వీరందరూ కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇట్లాంటి విలువైన సమాచారాన్ని మనందరికీ మన ఇంటి దగ్గరికి మన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం మనకి చేసే అవకాశం ఇచ్చారు. అండ్ రానున్న రోజుల్లో ఇది ఇక్కడతో ఆగిపోదు. ఇక ఈ విద్యార్థులతో మనము ఎందుకంటే అతి తొందరలో మనకు ఒక మిషన్ 30th జూన్కే మనకు ఒక మిషన్ ఉంది. సో మళ్ళీ అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ మిషన్లో ఎలా దాన్ని లాంచ్ చేస్తున్నారనే అంశాలు ఈ విద్యార్థుల ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ అవకాశాన్ని మనందరికి ఇచ్చిన టీశాట్ వారికి, ఎస్సీఆర్టీ వారికి అండ్ ఇస్రో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనము ముగిస్తాం.